మనది రైతుల పక్షపాత ప్రభుత్వం నేను ముందే చెప్పాను. మావిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పిన. ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప అప్పుడు ఏమైందంటే ఆ కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈ రోజే కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏంది, రాజధాని అంటే ఏందనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం వల్ల ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు. ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంటాడు. ఆడ నీకు ఆడ సీపోర్ట్ లేదు, ఇటు ఉంది కదా నేను సీపోర్టు అని చెప్పి మచిలీపట్నం అని చెప్తాను. రాజధాని అంటే ఏంది? సీపోర్ట్ అనేది అక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ అనేది గన్నవరంలో ఉంది, నీకు నేషనల్ హైవేలు 4 నేషనల్ హైవేలు జంక్షన్లు అక్కడే కలుస్తున్నాయి, 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి, ఆడ గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మచిలీపట్నంలో ఉంది, మెడికల్ కాలేజీలు అన్నీ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అన్నీ ఉన్నాయి. నీకు రాజధాని అంటే ఏంది? ఇవన్నీ నువ్వు మళ్ళీ కడతానంటావు, నువ్వు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తానంటావు. దానికి మళ్ళీ రోడ్లు లేని చోట రోడ్లు వేయాలంటావు. 20 కోట్లు అయ్యే రోడ్డును 53 కోట్లు అంటున్నావు. ఆ బిల్డింగ్ స్క్వేర్ ఫీట్కి 20,000 పెడతానంటున్నావు. 4,500 మిగతా చోట అంతా ఖర్చు అవుతా అంటే 5 స్టార్ లాబీస్తో సహా ఇటాలియన్ మార్బుల్ వేసి ఈడ మాత్రం నీకు 20,400 ఖర్చు అవుతాను ఎస్ఎఫ్టీకి. అంటే ప్రతిదీ స్కామే. ఏం జరిగినా కానీ రాజధాని పేరిట నువ్వు స్కాములు చేసేదానికోసం అని చెప్పి నిరంతరం ఇక్కడ ఏదో ఒకటి జరిగించే కార్యక్రమం ఇక్కడ చేస్తా ఉన్నావు. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా స్వామి, నువ్వు చేయాల్సిన పని ఏమి లేదు. ఊరికి ఇది కారిడార్ను ఊరికి రాజధాని కింద డిక్లేర్ చేస్తే చాలు, ఆటోమేటిక్లీ ఇది పెరిగిపోతుంది. ఆడేదో కట్టే బిల్డింగ్ ఆడ ఆపు స్వామి, ఆడ అదేదో కట్టేది ఏదో పెట్టేది ఏదో ఈడబెట్టు 400 ఎకరాలు సరిపోతుంది. ఆ కారిడార్కి ఈ పక్క ఆ పక్క 400 ఎకరాల కన్నా ఎక్కువే ల్యాండ్ ఉంది, సరిపోతుంది అని మనం చెప్తా ఉన్నాం. మనం చెప్పేది మోస్ట్ ప్రాక్టికల్. పోర్ట్ ఉంది, అది మనమే కట్టాం, మన హయాంలోనే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక దాన్ని ఆపినారు. మనకు ఆల్రెడీ డబ్బులు కూడా ఉన్నాయి దానికి బ్యాంకుల్లో, ఫైనాన్షియల్ టైఅప్ చేసినాం, మనమే ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసినాం, అన్ని పర్మిషన్లు తెచ్చినాం. మన హయాంలోనే 35% పని కూడా జరిగింది. వీళ్ళ హయాంలో దాన్ని ముందుకు తీసుకోవాల్సింది పోయి ఆపేసినారు. ఏమంటే వీళ్ళ మనుషులు చుట్టూ ల్యాండ్ కొంటున్నారు, పనులు అయిపోయినాయి కదా. సో అట్లుంది పరిస్థితి. ఏమంటే ఆడ స్కాములు కావాలా, మళ్ళీ ఆడ రియల్ ఎస్టేట్ చేయాలా, రియల్ ఎస్టేట్ చేయండి ఆడ పనులు మొదలు పెట్టరు. సో పోర్టు పనులు ఆపడము, ఇది చుట్టూ ల్యాండ్ కొనుక్కోవడం, తర్వాత మళ్ళీ పోర్టు పనులు స్టార్ట్ చేయాలని. ఇక్కడే పోర్ట్ ఉంది, అక్కడే ఎయిర్పోర్ట్ ఉంది, అన్నీ ఆడనే రైల్వే స్టేషన్ అన్నీ ఉన్నాయి. నేషనల్ హైవే రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు పోతుంది 110 కిలోమీటర్లు. ఇంకేం కావాలి నీకు అని మనం చెప్తాను. ఇది ఎక్కదు. ఎందుకు ఎక్కదు? ఇది స్కాములు జరుగుతాయి. ఈ నుంచి మనం నిరంతరం పనులు జరుగుతుంటే నిరంతరం మనకు వస్తూ ఉంటారు దానిల కోసం అని చెప్పి ఇది. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను కదా. మనం వచ్చిన తర్వాత రైతులకు ఏదైతే కావాలో దాని ప్రకారమే మనం పోతాం తప్ప బలవంతపు భూసేకరణ అనేది చేసే అవకాశమే లేదు. దాని గురించి సమస్య లేదు. మీ కేసులకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున లీగల్ ఎయిడ్ కూడా సపోర్ట్ చేస్తాం. లీగల్ ఎయిడ్ కూడా మన పార్టీ లీగల్ వింగ్, మనోహరన్న వీళ్ళంతా కూడా పూర్తిగా, సుధాకర్ మనోహరన్న వీళ్ళందరూ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి అన్ని రకాలుగా మీ తరపున కేసుల్లో కూడా మీ తరపున కూడా వీళ్ళు వకాలతా పుచ్చుకొని మీకు సపోర్ట్గా కూడా నిలబడతారు. అంత దూరం కూడా పోయి కూడా నీకు సపోర్ట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. మనది రైతులు అయినా మిగిలిన దానికి 800 ఎకరాల కోసం వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు. 2010 మీ పేరు కన్నారావు నాయుడు అన్న 250 ఎకరాల కోసం 800 ఎకరాలు మీ ఊర్లో మొత్తం ఎన్ని ఎకరాల భూములు పూలింగ్ కోసం అని 1100 ఏకర్స్ డిక్లేర్ చేశారండి 2015లో. అప్పటి నుంచి కష్టపడుతున్నా కూడా 250 ఎకరాలే పూలైనాయి. 250 ఎకరాలు మాత్రమే పూలైనాయి. దాంట్లో ఒక 50 ఎకరాల ఎండోమెంట్స్ ల్యాండ్, 50 ఎకరాలేమో అసైన్ ల్యాండ్స్. 50 ఎకరాలు ఎండోమెంట్, 50 ఎకరాలు అసైన్ ల్యాండ్స్. అయితే రైతులు ఇచ్చింది ఒక 70-80 ఎకరాలు ఉంటాయండి రైతులు ఇచ్చింది మటుకు. కరకట్ట మీరు 2022లో మీరు ఒక ప్రాజెక్టు ఓపెన్ చేశారు కరకట్టను ఎక్స్పాన్షన్ చేస్తానికి. 150 crores-తోనే మీరు ఎక్స్పాండ్ చేస్తా ఉన్నదానికి విత్ స్లూయిస్ విత్ కొండవీటి వాక్ కూడా ఉంది ఇంక్లూడెడ్. బట్ వీడు ఇప్పుడు పెట్టే ప్రాజెక్టు 1100-1200 కోట్లు పెట్టి ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అన్నారు. సో నా వ్యక్తిగత అభిప్రాయం అయితే సీడ్ యాక్సిస్ రోడ్ అవసరం లేదండి. వెంకటపాలెం నుంచి కరకట్టను తీసుకుని వచ్చేసి మీరు చెప్పిన ప్రాజెక్టు ప్రకారం తీసుకొచ్చి సీతానగరం దగ్గర కలపచ్చు. కానీ వాళ్ళు ఒక పట్టుదలతో ఉండారు ఎట్టయినా తీసుకోవాలని. సో సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అనవసరం అండి. ఇప్పుడు దీని అవసరం లేదండి. బైపాస్ రోడ్ ఉంది, దట్ ఈస్ నౌ కాల్డ్ నేషనల్ హైవే. సో ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అవసరం లేదు. కానీ ఎలా నమ్మిస్తున్నారంటే మన జనాభాని, మీరు అది ఇచ్చేస్తే మిగిలిన వదిలేస్తామనే టైప్ ఇస్తున్నారు. కానీ మేము 2018 మేము కోరింది కూడా అదే, మీరు ల్యాండ్ కావాల్సింది రోడ్డుకు తీసుకోండి, మిగిలిన వదిలేమని. ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా అఫీషియల్ కానీ అన్అఫీషియల్ కానీ యాక్సెప్ట్ చేస్తలేరు ఆ ప్రపోజల్. కరకట్ట ఒకటి
రోడ్ అవసరము, సీడ్ యాక్సెస్ రోడ్ అవసరం లేదండి. ఇది ఇప్పుడు వీళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తున్నారంటే టెంపుల్ ల్యాండ్స్లో మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పి వీళ్ళందరూ ల్యాండ్ పూలింగ్కి డైవర్ట్ చేస్తున్నారు. మీరు దయించి ఆ టెంపుల్ ల్యాండ్స్ కాపాడితే ఆటోమేటిక్ ఊరు కూడా కాపాడబడుతుంది. మేము ప్రొసీడ్ అవుదాం అనుకున్నామండి లీగల్గా, ఏది ల్యాండ్ అక్విజిషన్ రిగార్డింగ్ టెంపుల్ ల్యాండ్స్. సో మిగిలిన వాటికి ఈ మిగిలిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఓన్లీ మమ్మల్ని ఇబ్బంది పెడతానికి ఇచ్చిందే కానీ యాక్చువల్గా వాళ్ళు రన్ చేసి చేస్తారనేది లేదు. ఆల్రెడీ మొన్న కట్టిన బ్రిడ్జి దాదాపు వాళ్ళు చెప్పింది ఏదో వంగిందన్నారు కానీ ఆ ఫైల్స్కే కిందకి వెళ్ళిపోయినాయి. ఫైనల్గా మేము చెప్పేది మన ఊరికి ఎల్పిఎస్ అవసరం లేదు, ఎందుకంటే 20% పీపుల్ ఇచ్చారు కాబట్టి ఎల్పిఎస్. సో ఎక్విజిషన్ కానీ ఎల్పిఎస్ కానీ ఇంకా ఫర్దర్ కంటిన్యూ చేయకుండా వదిలేస్తే సరిపోద్ది. ఇవి ఉండవల్లి వచ్చేవారికంటే ఈఐఏ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని జరిగిందన్నారు కానీ జరగలేదండి. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిగిందన్నారు కానీ జరగలేదండి. ఇప్పుడు ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలండి. లెవీ ఆఫ్ ఎల్పిఎస్ కంప్లీట్ లా రివ్యూ చేస్తేనండి అయిపోద్దండి ఇది. ఎందుకంటే అది ఎఫెక్టివ్ ఓన్లీ 2000 మీ ప్రభుత్వం టైంలో కూడా అంతవరకే ఉందని చెప్పారు చీఫ్ సెక్రటరీ. ఏది ఎల్పిఎస్ ఇంకా ఫర్దర్గా ఎక్స్పాండ్ చేయమని. అది దట్ ఈస్ ప్రాబ్లీ 2022లో. అది ఎల్పిఎస్ అనేది కంటిన్యూస్గా ఉంది 2015 నుంచి ఇప్పుడు దాకా. దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఎల్పిఎస్. బట్ దీస్ ఎ మేజర్ ఇష్యూస్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, ఎక్స్ చీఫ్ మినిస్టర్ అండ్ నౌ యాజ్ ఎ వెరీ పాపులర్ లీడర్ you can take up, because other issues would be very small when compared to general issues. So I did not go into the details of all the issues, but probably you can help us by trying to tell the government that what you are doing is outrageous. అంటే మీ భూమిని మీరు పూలింగ్కి ఇవ్వకపోతే మీ భూమిని వాళ్ళు తీసేసుకోవడము, వేరే వాళ్ళకి కూడా ప్లాట్లు ఇచ్చేయడం. వేరే వాళ్ళకి ప్లాట్లు కూడా ఇచ్చేసినారు, రిజిస్ట్రేషన్ కూడా చేసేసినారు. అంటే దౌర్జన్యం అనేది ఏ స్థాయికి పోయింది అనేది నిదర్శనాలు ఇవన్నీ. నేను సమాచార చట్టం కింద పెట్టి 1-4 సార్లు తిరిగి ఇచ్చారు. ఈ ఒరిజినల్ కూడా ఉండేది నా దగ్గర. ఇవన్నీ కూడా పెట్టి కోర్టు కదా నిన్న తీసుకోండి, ఇవన్నీ కూడా ఒకసారి తీసుకొని అంటే మా పొలం మాకు ఇచ్చేసి రోడ్లకు కావాల్సింది తీసుకోండి, కామాదారే మాకు పర్మిషన్ ఇది. అది అంతకన్నా ఏం లేదు. మన అన్నం కలిసి వస్తాను ఎన్ని తీసుకోండి, డీటెయిల్స్ అన్నీ తీసుకోండి. వాళ్ళు ఒక్క కాయత్వం ఎందుకు తీసుకోలేదు ఎన్నాళ్ళ నుంచి? తీసుకోవాలి కదా అట్లాగా. ఇక్కడ ప్రజాస్వామ్యంతో అందరూ భాగస్వామ్య రాజధాని అనేది కూడా మనకి అనౌన్స్మెంట్ ఫస్ట్ నుంచి అనౌన్స్మెంట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు అంతర్జాతీయ కాలేజీలు, నేషనల్ కాలేజీలు 4 ఉన్నాయి మన రాజధానిలో. మన పిల్లలకి ఇక్కడ ఎవరికైనా సరే ఒక్క పిల్లాడికి కూడా ఫీజు లేకుండా ఆ లైన్లో ఉంచుకొని 5 లక్షలు 6 లక్షలు కట్టి తీసుకోవటం.